హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 12న కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చేందుకు మరియు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట. దీని ప్రకారం ఏంటంటే లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం 543 ఉంటే దాన్ని 816గా పెంచాలని, అందులో మహిళలకు ప్రత్యేకంగా 273 స్థానాలను కేటాయించాలని అయితే ప్రతిపాదించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో నుండి ఇది అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2023 నాటి నారీ శక్తివందన అధినియంలో భాగంగా అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి మహిళలకు సంబంధించినవి నోట్ చేసుకోండి. అలాగే రైల్వే రంగానికి భారీ ఊతం ఇస్తూ 41,000 కోట్ల వ్యయంతో 8 కొత్త రైల్వే లైన్లు, 64 కొత్త రైల్వే స్టేషన్స్ని అయితే రూపొందించడానికి కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించిందనమాట బిల్లుని. సో దీని ద్వారా ఏంటంటే 64 కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడం, అలాగే కొత్త రైల్వే లైన్ల ద్వారా ప్రయాణికులకు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కొత్త రైల్వే లైన్స్ని నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలా మహిళల రిజర్వేషన్ బిల్లు ఇట్లా వీటి మీద అయితే బిడ్స్ అయితే వస్తున్నాయి. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ని నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటిస్తూ వ్యాధి నియంత్రణ మరియు చికిత్స ప్రణాళికలను మెరుగుపరచడం కోసం నిమ్స్ మరియు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు ఐసీఎంఆర్ సహకారంతో ఒక ప్రత్యేక క్యాన్సర్ రిజిస్ట్రీని అయితే ప్రారంభించింది. దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా 30 రోజుల లోపు ప్రభుత్వానికి ఖచ్చితంగా నివేదించాలన్నమాట. ఓకే, నాకు ఇలా క్యాన్సర్ వచ్చిందని నివేదించాలి. ఇది కంపల్సరీ చేసిందనమాట. సో ఇలా వచ్చింది కాబట్టి క్యాన్సర్ గురించి ఇంకా అనదర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. భారతదేశంలో మిజోరాం మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధిక క్యాన్సర్ ప్రభావం, అంటే ఈ రాష్ట్రాల్లో అధికంగా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అగ్రస్థానంలో, అంటే ఈ 2 దేశాల్లో క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అలాగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్యూ. అలాగే ప్రపంచంలోని మొట్టమొదటి క్యాన్సర్ నిర్మూలన వ్యాక్సిన్గా రష్యా అభివృద్ధి చేసిన యాంటీరోమిక్స్ అనేది నిలిచిందనమాట. సో ఇలా వస్తున్న దాన్ని, ఈ వ్యాక్సిన్ని వీటి మీద ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త దీప్ జరీవాలా ప్రతిష్టాత్మకమైన UTORNL గవర్నర్స్ చైర్ ఫర్ క్వాంటమ్ డివైస్ పదవికి ఎంపికయ్యారనమాట. ఈయన భారత సంతతికి చెందినవారు. సో ఈ UTORNL అనేది ప్రపంచ స్థాయిలో పరిశోధనలకు వేదిక అనమాట. అంటే చాలా పెద్ద పెద్ద పరిశోధనలు చేసిద్ది అనమాట. సో ఈ దీప్ జరీవాలా అనేవాళ్ళు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రొఫెసర్గా పనిచేస్తూ 2027 నుండి యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీలో నాక్సవిల్లా మరియు ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీలో సంయుక్తంగా అయితే తన సేవలను అయితే అందించనున్నారనమాట. ఈయన ముందు ఏం చేస్తారంటే క్వాంటమ్ మెటీరియల్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ రంగాల్లో 180కి పైగా పరిశోధన పత్రాలు, అనేక పేటెంట్స్తో ప్రపంచ గుర్తింపు పొందిన జరీవాలా అంటే చాలా వాటిని పరిశోధించారు, అన్నిటిని సృష్టించారనమాట. సో దానికి గాను ఇప్పుడు ఈ పెద్ద పరిశోధన వేదికకి ఆయన చైర్పర్సన్గా అయితే నిలిచారనమాట. సో ఈ UTORNLS అనేది అంటే విద్యా పరిశోధనలు కానీ, కంప్యూటింగ్ కానీ, ఇలా AI మౌలిక సదుపాయాల్లో చాలా సాంకేతికల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు రూపొందించడానికి, సృష్టించడానికి, పరిశోధనలకి. సో ఇది చాలా పెద్ద వేదిక అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకుని ఇలా వస్తున్న వాటిని. అలాగే మెటా ప్లాట్ఫామ్స్ తన సరికొత్త AI మోడల్ని అయితే పరిచయం చేసిందనమాట. దాని పేరు మ్యూజ్ స్పార్క్ అనమాట. ఇది సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది కంపెనీ యొక్క దీర్ఘకాలిక సూపర్ ఇంటెలిజెన్స్ లక్ష్యాల్లో భాగంగా రూపొందించబడిన ఈ మోడల్ పరిమాణంలో చాలా చిన్నదనమాట. అంటే చిన్నగా ఉండేది, కానీ విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆరోగ్య సంరక్షణ వంటి ఈ రంగాల్లో చాలా సంక్లిష్టమైన ప్రశ్నలను పరిష్కరించగలదు. దాని సామర్థ్యాన్ని అయితే కలిగి ఉందన్నమాట. సో ఇది విద్యార్థులు కానీ ఇప్పుడున్న యువతకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. మెటా అంటే ఏదో కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటిని సృష్టించిన వాళ్ళదే ఈ మెటా అనేది. ఈ మెటా ఇప్పుడు లామా అనే ఏఐని అయితే వాడుతుందన్నమాట ఈ ఫేస్బుక్ వాటిల్లో.
ప్రస్తుతం ఈ లామా దాంట్లో ఇది కొంచెం కొంచెంగా దాన్ని తీసేసి ఈ మ్యూస్ పార్క్ అనేది అందుబాటులోకి తేనున్నారనమాట. దీని ద్వారా ఏందంటే బిలియన్ల కొద్ది వినియోగదారులకు రోజువారీ డిజిటల్ కార్యకలాపాలు, అత్యాధునిక ఏఐ సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని అయితే మెటా అయితే దీన్నైతే రూపొందించిందనమాట. సో, అంటే ఎవరైతే ఫేస్‌బుక్‌ని వీటిని వాడుతున్నారో వాళ్ళకి సులభంగా ఉండేలాగా, వాళ్ళకి ఫోన్స్‌లో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండేలాగా అయితే ఈ ఏఐని అయితే రూపొందించారు. సో, ఎలా అడుగుతారంటే మెటా ప్లాట్‌ఫార్మ్స్ రూపొందించిన సరికొత్త ఏఐ మోడల్ పేరేంటి? మ్యూస్ పార్క్. అంతకుముందు లామా అని కూడా ఇస్తారు. సో, ఖచ్చితంగా ఇలా వస్తున్న వాటిని నోట్ చేసుకోండి. బిట్స్ అయితే ఇట్లా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2028లో జరగనున్న 33వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు అనగా COP33 ఆతిథ్య వేదిక పోటీ నుండి భారత్ అయితే నిష్క్రమించిందన్నారు. అంటే మేము చేయాలనుకోవట్లేదు అని అయితే చెప్పేసిందనమాట. ఎందుకంటే 2023 COP28 సదస్సులో భారత్ నిర్వహిస్తుందని ప్రధాని మోదీని ప్రకటించేశారనమాట. మేము ఇలా నిర్వహిస్తాము అని చెప్పి. కానీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులు, అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ కారణాలు కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 2028 నాటి జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అయితే మేము దాని నుంచి వైదొలుగుతున్నామని చెప్పి ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగానికైతే లేఖ రాసి భారత్ అయితే స్పష్టం చేసిందనమాట. అయితే దీనికోసం ఈ COP33 సదస్సు కోసం జూలైలోనే 2025 జూలైలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించింది. అందరినీ కూడగొట్టింది, అందరి సపోర్ట్ను కూడా కూడగొట్టుకుంది. అయినా ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి భారత్ అయితే వైదొలిగిందనమాట. అలాగే కాప్ అనేది ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. అనే ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల చట్టబద్ధం కింద అతిపెద్ద మరియు అత్యున్నత వార్షిక సదస్సు అనమాట. అంటే వాతావరణం మీద సంవత్సరానికి ఒకసారి అనేది ఈ సదస్సు అయితే జరిగిద్దనమాట. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఇలా వస్తున్న అబ్రివేషన్స్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలా అడుగుతారు కూడా. ఇది 1995 నుండి స్టార్ట్ అయిందనమాట. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భూతాపం తగ్గించడం, గ్రీన్ హౌస్ వ్యర్థాలు కానీ అంటే వాతావరణాన్ని మార్పులతో వస్తున్న వాటిని మనం కాపాడుకోవడం అనమాట. ఇది 2024లో నవంబర్లో అజర్బైజాన్లో జరిగింది. 2026లో అంటే ఈ సంవత్సరం నవంబర్ 9 నుంచి 20 వరకు టర్కీలోని ఆంటల్యాలో జరగనుందనమాట. సో, ఇలా వస్తున్న వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉత్తర కొరియా ఏప్రిల్ 9న క్లస్టర్ బాంబ్ వార్ హెడ్లతో కూడిన అత్యాధునిక వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులతో సహా పలు ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా అయితే పరీక్షించిందనమాట. అంటే 3 రోజుల పాటున ఈ పరీక్షల్లో హస్వాంగ్ 11 రకానికి చెందిన క్షిపణులు సుమారు 7 హెక్టార్ల విస్తీర్ణంలోని లక్ష్యాలను పూర్తిగా భస్మీపట్నం చేయగలవని ఆ దేశ అధికార మీడియా అయితే స్పష్టం చేసిందనమాట. అంటే అఫీషియల్గా రిలీజ్ చేసిందనమాట. ఇలా పరీక్షించాము, ఇలా విజయవంతమయ్యాయని చెప్పి. ఈ క్షిపణులతో పాటు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలు, విద్యుదయస్కాంత ఆయుధాలు మరియు కార్బన్ ఫైబర్ బాంబులను కూడా ఉత్తర కొరియా పరీక్షించిందనమాట. ఉత్తర కొరియా అంటే ఏమీ లేదండి, ఇది అంటే ప్రపంచానికి చాలా దూరంగా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఉండే విధంగా ఒక దేశం అనమాట. దీంట్లో ప్రజలకి బయట ఏం జరుగుతుందని కూడా తెలియదనమాట. అక్కడ ఉన్న గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉండిద్దనమాట. దీనికి దక్షిణ కొరియాకి ఎప్పుడు గొడవే ఉండిద్దనమాట. సో, దక్షిణ కొరియా సైన్యం అలాగే ఇది కూడా జపాన్ మరియు అమెరికా వాళ్ళతో కూడా ఎప్పుడు గొడవ పడుతున్నది. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు రక్షణ వర్గాల్ని వాళ్ళని గమనిస్తూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా చేయగలిగే సామర్థ్యం అనేది ఉత్తర కొరియాకి ఖచ్చితంగా ఉందన్నమాట. సో, ఉత్తర కొరియా గురించి వస్తున్న వారిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ నిర్వహించిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి చర్చా పోటీ హెల్మ్స్ డైలాగ్ 6.0లో IIM రోహత్కు చెందిన టీమ్ లెబ్రూమ్ ప్రథమ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. ఈ డైలాగ్ అంటే ఏమీ లేదు, మేనేజ్మెంట్ విద్యలో అంతర్జాతీయ దేనైనా ఒక అంశాన్ని ఇచ్చి దాని మీద ప్రసంగాలు చేయమంటారు. వాళ్ళ ఐడియాస్ని కానీ దానికల్లా ఆ అంశానికి సంబంధించిన కారణాలు కానీ అన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేయాలన్నమాట విద్యార్థులు ఎవరైతే ఉన్నారో. సో, ఈసారి ఎడిషన్లో ఏంటంటే ప్రపంచ ఇంధన భద్రతను నిర్ధారించడానికి దేశాలు ఇంధన స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే
ఒక అంశం మీద పోటీలైతే జరిగాయన్నమాట. దానిలో ఐఐఎం రోహత్కు చెందిన టీమ్ లెబ్రూమ్ అయితే ప్రథమ స్థానాన్ని గెలుచుకుందనమాట. దీనిలో ఐఐటి పాట్నా, ఐఎంఎం ఉదయంపూర్ మరియు ఎస్ఆర్సిసి వంటి ప్రముఖ విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు 12 దేశాల ప్రతినిధులుగా మారి ఐక్యరాజ్య సమితి మరియు G20 తరహాలో విధానపరమైన చర్చలు అయితే జరిపారు. అంటే ఇలా ఈ అంశం మీద చర్చలు జరిపారనమాట. దీనిలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఫోర్ఆర్ఏ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వితీయ స్థానాన్ని, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ తృతీయ స్థానాన్ని అయితే దక్కించుకుందనమాట. సో ఇలా వస్తున్న వాటిని అంటే బీమ్స్ హెడ్ డైలాగ్ 6.0 యొక్క విజేత ఎవరు అలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటి కరెంట్ అఫైర్స్ని. అలాగే ఏప్రిల్ 26 జరగనున్న TSC వరల్డ్ కే బెంగుళూరు అంటే రన్నింగ్ రేస్ అనమాట. దీనికి జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా క్రొయేషియాకు చెందిన దిగ్గజ హై జంప్ క్రీడాకారిణి బ్లాంకా ప్లాసిక్ని అయితే ఎంపిక చేశారనమాట. ఈవిడ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో ఆమె భాగస్వామ్యం కావడం విశేషం అనమాట. ఇది పరుగు పందెం అనమాట, 10 కిలోమీటర్లది. బ్లాంకా ప్లాసిక్ తన కెరీర్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్లో రజతం, 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడమే కాకుండా 2.08 మీటర్ల హై జంప్తో ప్రపంచంలోని 2 అత్యుత్తమ రికార్డును అయితే కలిగి ఉన్నారనమాట. ప్రస్తుతం క్రొయేషియాకు ఒలింపిక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా, ఛాంపియన్స్ ఫర్ పీస్ ప్రతినిధిగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆమె పరుగు అనేది శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక స్థైర్యానికి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే వేలాది మంది రన్నర్లు స్ఫూర్తి నింపడానికి ఆమె ర్యాక్ ఎంతో దోహదపడుతుందని ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వివేక్ సింగ్ అయితే హర్షం వ్యక్తం చేశారనమాట. సో ఎలా అడుగుతారంటే TCS వరల్డ్ 10K బెంగుళూరు రేస్కి అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఆవిడ ఏ దేశం నుంచి వచ్చారు, ఆవిడ యొక్క దేనిలో ప్రత్యేకత కలిగి ఉన్నారు, అంటే హై జంపా, రన్నింగా, స్విమ్మింగా, ఇట్లా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా స్పోర్ట్స్ మీద వస్తున్న వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకుని, ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే చిన్నదైనా కానీ దాని మీద బిట్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా. సో అలాగే భారత్ మరియు విన్యాసాలు అనమాట. ఇది ఇంకో విన్యాసం. భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడంలో సంయుక్త ప్రత్యేక బలగాల విన్యాసం వ్యాయామ్ సైక్లోన్ అనమాట. ఇది 4వ ఎడిషన్ అనమాట. ఇందులోనే పాల్గొనేందుకు భారత సైన్యానికి చెందిన 25 మంది సభ్యులు ఈ నెల ఏప్రిల్ 9 నుంచి 17 వరకు నిర్వహించబడతాయి అన్నమాట. దీన్ని ఈజిప్ట్లోని అన్షాస్ ప్రాంతంలో 25 మంది సభ్యులతో కూడిన బృందం అయితే అక్కడికి చేరుకుందనమాట. అంటే ఈసారి ఈజిప్ట్లో జరుగుతుందన్నమాట. అంటే ఒక సంవత్సరం భారత్లో జరిగితే ఒక సంవత్సరం ఈజిప్ట్లో అట్లా జరిగిద్దనమాట. సో ఇలా వస్తున్న ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎలా అడుగుతారంటే భారత్ ఈజిప్ట్ మధ్య జరుగుతున్న సన్యాసాల విన్యాసం పేరేంటి, భారత్ అమెరికా మధ్య జరుగుతున్న, అంటే ప్రతి ఒక్క దేశంతో మనకు విన్యాసాలు ఉంటాయి, దానికి సంబంధించిన సపరేట్ నేమ్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వస్తున్న ఈ కరెంట్ అఫైర్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇది ఏటా భారత్ మరియు ఈజిప్ట్లో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే ఈ విన్యాసాలు ప్రధానంగా ఎడారి మరియు పాక్షిక ఎడారి ప్రాంతాల్లో ఎలైట్ దళాల సమన్వయం, సంయుక్త మిషన్ ప్లానింగ్, అంటే ఆర్మీస్లో సపరేట్ పోటీలు పెడతారు, వాళ్ళకు సంబంధించి కొన్ని టాస్క్లు ఇస్తారనమాట. సో వీటి మీద వాళ్ళని సామర్థ్యాన్ని అంటే టెక్నాలజీని పరస్పరం పంచుకోవడం, అలాంటి వాటి మీద దీన్నైతే విన్యాసాలు అయితే రూపొందించారనమాట. సో ఇలా వస్తున్న విన్యాసాలు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే చైనాకు సంబంధించిన ఇంకో కరెంట్ అఫైర్స్ వచ్చింది. అదేంటంటే గువోవాంగ్ కాన్స్టలేషన్ ప్రాజెక్టులో భాగంగా 21 విడత ఇంటర్నల్ ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించి దీని ద్వారా ప్రపంచ అంతరిక్ష పోటీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందనమాట. ఇప్పుడు సడన్గా ఇది ఎందుకు చేసిందంటే ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్కు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా చైనా అయితే ఈ భారీ అడుగు అయితే వేసిందనమాట. సో ఇదేంటంటే భూమికి చాలా దగ్గరగా ఉంటాయి, అలాగే ఇంటర్నెట్లో ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం ఎప్పుడు వస్తూనే ఉన్నదన్నమాట. అంటే ఆగిపోవడం, సిగ్నల్స్ రాకుండా ఉండడం అలా కాకుండా ఇది భూమికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఇంటర్నెట్ అనేది హై స్పీడ్లో వచ్చిందనమాట. సో ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ ఖచ్చితంగా అడవుల్లో కానీ ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఇది సహాయపడుతుంది అనమాట. దీనిలో 13,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా
ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించారనమాట. దీని ద్వారా తాజా ప్రయోగం ద్వారా చైనా యొక్క అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు గ్లోబల్ టెలికమ్యూనికేషన్ రంగంలో దాని వృద్ధిని అయితే చాటి చెప్తుందనమాట. సో ఈ పేరుల్ని ఇలా వస్తున్న వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు వస్తున్న ఎలా బిట్ అడుగుతారంటే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇంటర్నెట్ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన పేరేంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని లక్ష్యం ఏంటి, ఇలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే మధ్యప్రదేశ్లోని బోర్సర్ గ్రామం పరస్పర గౌరవప్రదమైన సంభాషణలు ప్రోత్సహిస్తూ బూతులు లేదా అసభ్య పదజాలం లేని గ్రామంగా మారి ఒక సరికొత్త రికార్డు అయితే సృష్టించిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే గ్రామంలో ఎవ్వరూ బూతులు కానీ అసభ్యంగా మాట్లాడడం కానీ తిట్టుకోవడాలు కానీ తిట్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా స్వచ్ఛంగా మాట్లాడే విధంగా ఆ గ్రామం అయితే చరిత్ర సృష్టించిందనమాట. ఇలా ఎలా సృష్టించారంటే సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి మరియు పరస్పర ఘర్షణలు తగ్గించడానికి గ్రామస్తులందరూ సమిష్టిగా అసభ్య పదజాలని వాడకూడదని నిర్ణయించారనమాట. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కనుక 500 జరిమానా విధిస్తామని అయితే తెలిపారనమాట. సో దీని ద్వారా ఏంటంటే గ్రామస్తుల మధ్య గొడవలు తగ్గడమే కాకుండా పోలీస్ కేసులు కూడా చాలా గణనీయంగా పడిపోయాయి అన్నమాట. సో ఈ ద్వారా ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ నియమాన్ని పాటిస్తూ ఉండడం వల్ల చాలా అంటే గ్రామంలో ఉన్న సామాజిక బంధాలు మెరుగుపడడమే కాకుండా వివాదాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి అన్నమాట. ఇది గ్రామాలకు గొప్ప స్ఫూర్తి అనమాట. ఎందుకంటే సగం గొడవలు వచ్చేది ఈ బూతులు ఈ అసభ్య పదజాలం వల్లే. సో ఇవే లేకపోతే పోలీసుల కేసు సంఖ్య కూడా పోయిద్ది. ఒక మనిషికి మధ్య సంబంధాలు కూడా చాలా మెరుగుపడతాయి అన్నమాట. సో ఇలా వస్తున్న న్యూస్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ముంబై రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం స్మార్ట్ ఫోన్ ఫీచర్లే కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించే ఏఐ ఆధారిత బ్రీతబుల్ బిల్డింగ్స్ అనే సరికొత్త దశలోకి ప్రవేశించిందనమాట. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ హోమ్స్ ఆ టెక్నాలజీ ఉండాలి, ఈ టెక్నాలజీ అని కాకుండా ఇల్లు అనేది మనం శ్వాసించే భవనాలు అంటే కాలుష్య రహితంగా ఉండేలాగా అక్కడ ఉంటే మనం గాలిలో నాణ్యతను కానీ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా ఆరోగ్యపరంగా ఉండే భవనాల్ని నిర్మించాలని అయితే ముంబై రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీసుకుందనమాట. సో దీని ద్వారా ఏంటంటే కేవలం లగ్జరీ మరియు ఆటోమేషన్ పైనే దృష్టి సారించిన డెవలపర్లు ఇప్పుడు నివాసిత ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని హెల్తీ బిల్డింగ్స్ అనే కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతున్నారనమాట. దీని ద్వారా ఎప్పటికప్పుడు గాలిలోని నాణ్యతను పర్యవేక్షిస్తూ ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు మరియు ఇతర కాలుష్యకరాలను తొలగించే విధంగా అయితే ఈ బిల్డింగ్స్ని అయితే రూపొందిస్తున్నారన్నమాట. నగరవాసులు తమ సమయానికి దాదాపు 90% గదుల లోపలే గడుపుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రాపర్టీ విలువను నిర్ణయించడంలో ప్రాంతం మరియు సౌకర్యాలతో పాటు ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కూడా ఒక అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని. సో దీని ద్వారా అయితే ముంబై రియల్ ఎస్టేట్ రంగం ఈ స్టెప్ని అయితే తీసుకుందనమాట. సో ఇలా బ్రీతబుల్ బిల్డింగ్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, బిట్స్ అయితే ఇలా వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ.